అనసూయ గారు శివాజీ గారి విషయంలో కొద్దిగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. శివాజీ గారు చెప్పిన విషయం మంచిదే. మంచి ఉద్దేశ్యంతోనే చెప్పడం జరిగింది. అయితే ఆయన యూజ్ చేసిన 2 పదాలనేవి చాలా వల్గర్‌గా ఉన్నాయి. అందుకోసం నేను స్పందించాల్సొచ్చిందని కూడా ఆమె చెప్పింది. అయితే ఆయన చెప్పిన దాంట్లో ఇంకా కొద్దిగా చేంజ్ చేసుకొని చెప్పింటే బాగుండేది. అదెలా అంటే ఆహ్, అబ్బాయిల్లో వెధవలుంటారో, ఆ వెధవల్ని రెచ్చగొట్టినట్లుంటుంది. మీరు మంచి డ్రెస్సులు వేసుకోకపోతే అని చెప్పింటే బాగుండేది. నాకిష్టమొచ్చినట్లు డ్రెస్సులు నేను వేసుకుంటాను. ఏవైతే నాకు కంఫర్ట్‌గా ఉంటాయో అవి నేను వేసుకుంటాను. మిగతా వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏసుకోవచ్చు. అమ్మాయిలకు డ్రెస్సులు వేసుకునే ఫ్రీడమ్ ఉంది అని చెప్పడం జరిగింది. తన తన పంతాలో తను మాట్లాడుతూ శివాజీ గారి ఉద్దేశ్యం కరెక్టే అని చెప్పింది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా శివాజీ గారికి అందరి ద్వారా అందరి ప్రజల నుంచి మద్దతుంది. మహిళల నుంచి అందరి నుంచి కూడా మద్దతొచ్చేసరికి ఇప్పుడు యూటర్న్ తీసుకునింది. ఎందుకంటే ఈమెను అందరూ కూడా దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. ఈమె బిహేవియరు అన్ని టీవీ ఛానల్స్‌లో కూడా డిబేట్‌లో ఈమెనే తప్పుపడతా ఉన్నారు. సో, దాని నుంచి తప్పించుకోవడానికి ఉపశమనం కలిగించుకోవడానికి శివాజీ గారిని పొగిడితే శివాజీ గారి ఉద్దేశ్యం మంచిదని చెప్తే ఎస్కేప్ అవ్వొచ్చని కూడా ఈమె ప్లాన్ చేసి ఉండొచ్చు. అంతేకాకుండా రాశి గారిని ఒక 'జబర్దస్త్' స్కిట్‌లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. రాశి గారి ఫలాలనే ఒక వర్డ్. సో, దానికి ఈమె స్పందిస్తూ రాశి గారు చాలా ఫైర్ అవ్వడం జరిగింది ఈమె పైన. దానిపైన స్పందిస్తూ అనసూయ అప్పుడు తెలుగు రాని స్టేజ్‌లో నేను అలాంటి డైలాగులను వాడా. తెలుగు రాని స్టేజ్ ఏంటి? తెలుగు అమ్మాయివయ్యుండి నీకు తెలుగు రాదని చెప్తే అంటే ఒక ఇష్యూ నుంచి ఎస్కేప్ అవ్వడానికి నోటికొచ్చినట్లు ఏది చెప్తే అది ఇక్కడ నడవదు. కావాలనే చేసినావు. బా బాడీ షేమింగ్ చేయాలనే చేసినావు. అన్నీ తెలిసి చేసినావు. డబ్బులొస్తాయని నువ్వు ప్రతిఘటించలేదు ఏమీ లేదు. నువ్వు చెప్పిండే డైలాగ్ డెలివరీ అవన్నీ చూస్తేనే అర్థమవుతుంది. 'జబర్దస్త్' స్కిట్‌లో నువ్వు కావాలని చేసినావు అది తెలుసు. ఇప్పుడు అది అన్నీ రివర్స్ అయ్యేసరికి నీ బాగోతాలన్నీ బయటపడేసరికి నువ్వు చేసిన తప్పులన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పి ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి. ఆమె ఫీల్ అవుతున్నారు. రాశి గారు ఈమెని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. సో, ఇక దాని నుంచి తప్పించుకోవాలని నువ్వు ఆ విధంగా మాట్లాడవు. క్లియర్‌గా అర్థమవుతా ఉంది. అప్పుడు నాకు తెలియని లాంగ్వేజ్ సరిగ్గా తెలుగు లాంగ్వేజ్ రాని సమయంలో అంట. మరి మీరెక్కడ పెరిగినారు? మీరు తెలుగు అమ్మాయే కదా మరి. మీకు తెలుగు రాని రోజుల్లో ఏంటి? సో, ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నావు. ఓకే. సారీ చెప్పినావు. దాంట్లో కూడా కొద్దిగా మొండితనం ఉంది. ఆ డైరెక్టర్లు చెప్పుకోకపోయినా, అక్కడ ఆర్టిస్టులు చెప్పుకోకపోయినా, షో మేనేజ్‌మెంట్ చెప్పుకోకపోయినా, నేను చెప్తున్నానని గొప్పగా నువ్వు నువ్వు నీ గురించి చెప్పడం తప్పు చేసినావు. చెప్తున్నావు అంతే సారీ. నువ్వు నీ గురించి గొప్పగా చెప్పుకోనేకి పోవద్దు. సో, ఇప్పుడిప్పుడు అందరి నుంచి కూడా వ్యతిరేకత వస్తుండేసరికి కొద్దిగా జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తుంది. ఇంకా చాలా చేంజ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు నీకు ఏవి ఇష్టమైతే ఆ బట్టలు వేసుకోవచ్చు. బయట ఇంట్లో ఏసుకోవచ్చు. బయట ఎలా పడితే అలా వేసుకొని తిరిగితే పోకిరి వెధవలుంటారు. వాళ్ళందరికి కూడా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది మీరే. సో, వాళ్ళ పోకిరి వెధవలని ఎలా మీరు కంట్రోల్ చేస్తారు? గవర్నమెంట్‌లే కంట్రోల్ చేయలేవు. కొంతమంది సైకోలుంటారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? సో, మంచిగా ఒక బెస్ట్ అపియరెన్స్ ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి అని ఉద్దేశంతో శివాజీ గారు చెప్తే ఇక మహిళా లోకానికి ఇంకా పోరాటం చేసేవాళ్ళు ఎవరు లేరు అనే విధంగా మీరొచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదంతా మిస్‌ఫైర్ అవ్వడంతో మీరు సారీ చెప్తా ఉన్నారు. అంతే ఏం లేదు.